వీరవల్లి అనే ఒక చిన్న గ్రామానికి రాహుల్ అనే యువకుడు వస్తాడు. అతను పక్క ఊరిలో టీచర్ ఉద్యోగం చేస్తుంటాడు. ఒకసారి అతనికి తక్కువ అద్దెకు ఒక పెద్ద బంగళా దొరికింది. కానీ ఆ బంగళా గురించి ఊళ్ళో ఒక కథ ఉంది. రాత్రిపూట ఆ బంగ్లాలో దయ్యం తిరుగుతుందని ప్రచారం ఉంది. రాహుల్ ఆ కథను నమ్మలేదు. ఇవేం పట్టించుకోకుండా రాహుల్ ఆ బంగ్లాలో ఉండిపోతాడు. ఒకరోజు రాత్రి గడియారం ఒక్కసారిగా మోగడం ఆగిపోతుంది. ఇంట్లో ఉన్న టేబుల్, కుర్చీ వాటంతట అవే కదులుతాయి. రాహుల్ భయపడి లైట్ వేయగానే అతని ముందు తెల్లని దుస్తుల్లో పొడవైన జుట్టుతో ఒక భయంకరమైన దయ్యం కనిపిస్తుంది. ఆ దయ్యం కోపంతో రాహుల్ని అలాగే చూస్తూ ఉంటుంది. రాహుల్ ఆ దయ్యాన్ని చూడగానే భయంతో వణికిపోతుంటాడు. అప్పుడు దయ్యం రాహుల్తో, "ఎందుకు వచ్చావు ఇక్కడకు? ఇది నా ఇల్లు" అంటుంది. అప్పుడు రాహుల్ దయ్యంతో, "నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతా, కానీ నువ్వెవరు" అని అడుగుతాడు. అప్పుడు దయ్యం తన పేరు సూర్యకాంతం, ఈ బంగళాలో 50 సంవత్సరాల క్రితం చనిపోయిందట. తన ఆస్తిని రక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయిందని చెప్తుంది. రాహుల్ ఆ దయ్యంతో మాట్లాడుతూ తన భయాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత రోజుల్లో వీరిద్దరూ రాత్రిళ్ళు చీకట్లో కూర్చొని చర్చలు చేసేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి రాహుల్కు ఆ దయ్యం ఒక నలుపు తలుపును చూపించింది. "ఇప్పుడు నేను వెళ్తున్నాను, ధన్యవాదాలని" చెప్పి ఆకాశంలో విలీనమైపోతుంది. వీరవలిలో ఇప్పుడు ఆ బంగ్లా ఒక మంచి ఊహగా మారింది. అక్కడ ఓ దయ్యం ఉండేది, కానీ అది చాలా మంచి దయ్యం అని గ్రామస్తులు అంటుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.